హాయ్ ఫ్రెండ్స్, స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ ఆవుకైతే 70,000 అయితే చెప్తున్నానండి. 5 లీటర్ల పాలున్నాయని చెప్తున్నారు. ఇదైతే దాని దూడ అన్ననే తీసుకొచ్చాడు. సో చూద్దాం, మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. రేట్లు అనేది ఎలా ఉన్నాయో ఈ మార్కెట్లో కవర్ అయితే చేద్దాము. వీడియో ఫుల్గా చూడండి. సో ఈ ఆవుకైతే ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. అన్న అయితే 2 ఆవులు తీసుకొచ్చాడు. ఇది 70,000 చెప్తున్నాడు. 5 లీటర్ పాలు అని చెప్తున్నాడు. సో దూడ కూడా చూసారు. సో మార్కెట్ అయితే తిరిగి చూద్దాము ఈ వారం ఎలా వచ్చాయో బలర్ అనేది, సో ప్రైజెస్ ఎలా ఉన్నాయో వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే కొత్త చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. సో చూడండి, ఈ రైతు అయితే 2 దూడలు అయితే తీసుకున్నాడు. 2 కలిపి 35,000 అని చెప్తున్నాడండి. సో క్వాలిటీ చూడొచ్చు, ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. 2 కలిపి 35,000 అని చెప్తున్నారు. 30,000 అండి, ఆ దూడలకైతే 30,000. సో చూడండి, దీనికైతే బేరం అవుతుంది. ఈ బర్రెకైతే 5 నెలల సూడుతో ఉంది. సో బేరం అయితే జరుగుతుంది. ఒకసారి బేరం అయిన తర్వాత ఎంత పోయిందో మనైతే కవర్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. సో బేరం అయిన తర్వాత నేను కవర్ చేస్తాను. చూడండి, బుల్లో ఎర్రగడ్డ మార్కెట్కి అయితే రావడం జరిగిందండి. సో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. బుల్ అనేది మంచి క్వాలిటీలో ఉన్నాయండి. ఈ మార్కెట్కి అయితే రెగ్యులర్గా బుల్స్ అనేది రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ బుల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే డైరీ పెట్టాలనుకున్నారో మంచి బుల్ మెయింటైన్ చేయడం మెయిన్ అండి. ఎందుకంటే బలరం కట్టించినప్పుడు మన డైరీ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ మనకు వచ్చిన కాఫ్స్ని బట్టే డైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సో చూడండి, గిర్రు మధ్య ఎర్రగడ్డ మార్కెట్కి అయితే గిరావులు అనేది కూడా రావడం జరుగుతుంది. సో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో అన్న వాళ్ళైతే దూడలు కొన్నారు. సో మన రేట్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఒంగోలు జిల్లా నుంచి వచ్చారు. ఎన్ని కొన్నారన్న దూడలు? ఈ 3 అవి 2. ఇవెంత పడ్డాయి? ఈ 3 ఒక్కొక్కటి 27,000 పడింది. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అయితే 27,000 అనే పడ్డాయి ఈ దూడలకి. సో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సో రేట్ అడిగి తెలుస్తుంది ఎలా అనిపించిందో అన్న వాళ్ళకి. సో రేట్లు ఎలా అనిపించినాయి అన్న మార్కెట్లో అన్న? అన్న వాళ్ళు ఎలా ఉన్నాయి అన్న రేట్లు అనేది? స్థిరంగానే ఉన్నాయా? డైరీ ఉందా అన్న మీకు, లేకుంటే ఇవి ఫస్ట్ టైమా? డైరీ ఉంది, దూడలు తీసుకుందామని తీసుకున్నారు. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా అనిపించాయో రేట్లు అయితే. సో క్వాలిటీ చూడవచ్చు దూడలు. సో ఇవి 2 చెప్పాను కదా, ఇవైతే 30,000 అయితే తీసుకున్నారు. రెండింటి 30,000 అయితే తీసుకున్నారు దూడలు ఎర్రగడ్డ మార్కెట్లో. ఎంత చెప్తున్నా అన్న? 1,60,000. ఎన్ని రోజులు తింటే? 20 రోజులు తింటుంది. పాలేను ఉన్నాయి? 2 ఈతల పడ్డ పాలేను ఉన్నాయి. ఫస్ట్ టైంకి 8 లీటర్లు ఇస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉన్నాము. మై ఫ్రెండ్ చూడండి, బుర్రీలో ఉంది కాఫ్ వచ్చేసి. ఎర్రగడ్డ మార్కెట్కి అయితే రావడం జరిగిందండి. సో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో పడ్డలు. చూడండి, ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉన్నాయండి. సో క్వాలిటీ చూడొచ్చు. ఇది బూరిలో ఉంది, బాగుందండి క్వాలిటీ. సో చూడండి, ఈరోజు అయితే ఎర్రగడ్డ మార్కెట్ వచ్చిన ఆవులు సో మీకు చూపెడతానండి. సో ఇవన్నీ HF జెర్సీలో ఉన్నాయి. సో చూడొచ్చు, మీకు క్వాలిటీ చూడొచ్చు. ఇవన్నీ అయితే 35 నుంచి 40 మధ్యలో ఉంటాయండి. 35 నుంచి అయితే రావడం జరుగుతుంది ఎర్రగడ్డ మార్కెట్లో. సో ఆవులు అయితే సో చూపెట్టానండి. బూరి మంచి క్వాలిటీలో ఉన్నాయి ఈ పడ్డలు అయితే. సో చూడండి, సో ఎర్రగడ్డ మార్కెట్ ఆవులు కూడా రావడం స్టార్ట్ అవుతున్నాయండి. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో చూడండి, ఇదైతే మహారాష్ట్ర బ్రీడ్. మీకు అందరికీ ఐడియా ఉంది కదా, సింగాల అండి బ్రీడ్ అనేది. సో మహారాష్ట్ర బ్రీడ్. ఇదైతే చెప్పడం 1 lakh చెప్తున్నారు. సో బేరం అయితే ఉంటుంది, బేరం అయితే తీసుకోవచ్చు. ఎంత చెప్తున్నావు అన్న? 110 చెప్తున్నారు. చూడుతుందో పాడుతుందో అన్న? పాడియా? ఎన్ని లీటర్లు పాలిస్తుందన్న? 4 లీటర్లు పాలిస్తుంది. 8 లీటర్లు ఉన్నాయి ఈ బర్రె దగ్గర. సో చూడండి ఫ్రెండ్స్, అది కూడా మీదేనా అన్న? ఈ చూడుతుందో పాడుతుందన్న? సో 6 నెలలు ఉన్నట్టుంది కదా. సో చూడండి, ఇదైతే 6 నెలల సూడుతో ఉంది. దీనికి ఎంత చెప్తారన్నా? 65 చెప్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది 6 నెలల సూడుతో ఉంది. ఇదైతే 65 అని చెప్తున్నానండి. అన్న ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం మనం. సో కామెంట్ చేయండి రేట్ అయితే ఎలా అనిపించాయో. ఈ మార్కెట్ అయితే ఈ రోజు అయితే వారం మార్కెట్ అయితే చాలా డల్గా వచ్చిందండి. బల్లు అనేది చాలా తక్కువ వచ్చాయి, ఎండాకాలం కదా. సో బల్లు అనేది చాలా తక్కువ వచ్చాయి, రేట్లు అనేది కొంచెం పెరుగుతున్నాయి. సో స్క్రీన్లో చూస్తున్నారు కదా, దీనికైతే చెప్పడం అయితే 4 లక్షల రూపాయలు అయితే చెప్పారండి. 3 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పాడు. రైతులు అయితే 65,000 అయితే అడిగారు. భారం అయితే కాలేదు. చెప్పడం 1 లక్ష చెప్పారు, అడగడం 65,000 అడిగారు. సో చూద్దాం అమ్ముడు పోతే ఎంత అమ్ముడు పోయిందో వీడియో పూర్తిగా చూద్దాం. ఒకసారి అమ్ముడు పోతే నేను కవర్ చేస్తాను వీడియో. సో చూడొచ్చు జఫ్రాబాద్ క్వాలిటీ ఎలా ఉందో. ఈరోజు వచ్చిన మార్కెట్లలో అయితే ఇదైతే టాప్ క్వాలిటీలో ఉందండి.
సో మీరు కూడా చూడొచ్చు స్క్రీన్లో ఎంత హెవీగా ఉందో బఫెలో. సో ఇలాంటి బళ్ళు అయితే రావడం జరుగుతుంది మార్కెట్కి. సో క్వాలిటీ అయితే చూడొచ్చండి ఎర్రగడ్డ మార్కెట్లో. ఇక్కడికి అయితే పాడి సూడి బళ్ళు అయితే రావడం జరుగుతుంది. ముర్రా, జఫ్రాబాదీ, బన్నీ అన్ని బ్రీడ్లు అయితే రావడం జరుగుతుంది. సో రేట్లే బర్రెని బట్టి అయితే రేట్లు ఉంటుంది మార్కెట్లో. ఎప్పుడు కొన్నా బళ్ళని అయితే అన్ని చెక్ చేసుకునే తీసుకోండి. పొదుగులు చెక్ చేయండి మ్యాండేటరీగా. పాడి పళ్ళు తీసుకున్నట్టయితే దూడలను చెక్ చేయండి, దానిదైనా కాదని. దూడల మార్పిడి అయితే జరుగుతుంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోండి అన్నీ. సో సూడి బళ్ళు తీసుకుంటే అయితే సూడిని చెక్ చేసుకోండి, సన్లను చెక్ చేసుకోండి. సో క్వాలిటీ చూపెడతాను ఎలాంటి క్వాలిటీ బళ్ళు వచ్చాయో. ఇక్కడ మార్కెట్లో ప్రతి ఆదివారం అయితే జరుగుతుందండి మార్కెట్ అనేది. సో ఇక్కడికి నియర్ బై డైరీ నుంచి అయితే తీసుకురావడం జరుగుతుంది బళ్ళని. సో క్వాలిటీ చూడొచ్చు, సో ఎలాంటి క్వాలిటీ వచ్చాయో. సో మార్కెట్ అయితే కొంచెం డల్గా ఉందండి ఈరోజు. ఎక్కువ బళ్ళు అయితే రాలేవు, ఎండాకాలం కదా. సో అవైలబిలిటీ అయితే తక్కువ ఉంటుంది. సూడి బళ్ళు అయితే తగ్గుతుంటాయి, రేట్లు అయితే పెరుగుతూ ఉంటుంది. దానికోసం అయితే బళ్ళది తగ్గుతుంటుంది కాబట్టి అవైలబిలిటీ. సో చూడొచ్చు క్వాలిటీ. ఇవన్నీ అయితే మీల్ కాప్స్ అండి, ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాయి. కాప్స్ చూడొచ్చు, క్వాలిటీ చూడొచ్చు మీరైతే కాప్స్ది. సో చూడండి ఇవైతే ఎర్రగడ్డ మార్కెట్ రావడం జరిగింది ఈ వారం. హాయ్ ఫ్రెండ్, స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ బర్రెకి అయితే 1,10,000 అయితే చెప్తున్నానండి. 10 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నాడు. సో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. సో బర్రె మొత్తం చూపెడతాను. సో ఒకసారి చూడండి ఎలా ఉందో. 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నానండి. బర్రెను అన్నవాళ్ళు తీసుకొచ్చాడు, ఇక్కడ కడుగుతున్నారు. సో కామెంట్ చేయండి రేట్ అయితే ఎంత పెట్టచ్చో. సో క్వాలిటీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఎర్రగడ్డ మార్కెట్లో అయితే రావడం జరిగింది ఈ వారం. క్వాలిటీ చూడొచ్చు గాయ్, సో ఎలా ఉన్నాయో. మంచి టాప్ క్వాలిటీ ఉంది ఇదైతే. సో చూడొచ్చు మీ స్క్రీన్లో కూడా క్వాలిటీ ఎలా ఉందో. సో బర్రెని అయితే మొత్తం చూపెడతాను. సో మీరు కామెంట్ చేయండి. 2 ఈతలు ఉన్నట్టుంది బర్రె అయితే. సో క్వాలిటీ బాగుందండి. సో చూడొచ్చు ఈ వారం ఎలాంటి క్వాలిటీ వచ్చాయో బర్రె అనేది. మీకు వీడియో పూర్తి వరకు చూడండి, నేనైతే కవర్ చేస్తాను ఎలాంటి క్వాలిటీ వచ్చాయో. సో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఈరోజైతే మార్కెట్ అనేది చాలా డల్ ఉందండి, గేదెలు అయితే ఎక్కువ రాలేదు. సో ఇప్పటి నుంచి అయితే తగ్గుతుంది, ఎండాకాలం వస్తుంది కదా. సో మార్కెట్కి గేదెలు రావడం అయితే తగ్గుతూ ఉంటుందండి. సో రేటు కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి ఎండాకాలం. బళ్ళు అనేది తక్కువ ఉంటాయి, పాల డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా ఎండాకాలంలో, మీకు అందరికీ తెలుసు. సో చూడొచ్చు జఫ్రాబాద్ అండి, క్వాలిటీ చూడొచ్చు ఎంత హెవీగా ఉందో. ఎర్రగడ్డ మార్కెట్ అయితే అవైలబుల్లో ఉంటాయండి జఫ్రాబాదీ బళ్ళు అయితే. సో బట్ నా సజెషన్ అయితే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో డైరీ అనేది, సో అవగాహన లేని వాళ్ళు అయితే స్టార్ట్ చేసిన అయితే జఫ్రాబాద్కి అయితే కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే అవగాహన వచ్చే వరకు, ఎందుకంటే వాటికి కాల్షియం అనేది డౌన్ అవుతుంటాయి. సో దాని మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ బర్రె మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం డౌన్ అవుతాయి. అండ్ చూడి కట్టడంలో కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉంటుంది. తెలిసిన వారైతే ఈజీగా ఉంటుందండి. ఎవరైతే తెలియదు కొత్తగా స్టార్ట్ చేయాలి డైరీ అనుకుంటున్నారో, మొత్తానికి అవగాహన లేదో, పూర్వ అవగాహన లేనట్టయితే జఫ్రాబాద్కి అయితే స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో అండి, జఫ్రాబాద్ బర్రె మంచి కాదని చెప్పట్లేదు, ఇనిషియల్ డేస్లో అయితే కొంచెం అవాయిడ్ చేయండి. సో మీకు ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత సో మళ్ళీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు జఫ్రాబాద్ని. నాకు అవగాహన వచ్చింది కొంచెం డైరీ గురించి అన్న తర్వాత జఫ్రాబాద్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. స్టార్టింగ్లోనైతే జఫ్రాబాద్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. ఈ పడ్డలకైతే బేరం మీద అవుతుంది. సో బేరం అయిన తర్వాత ఒకసారి అమ్ముడు పోతే నేనైతే కవర్ చేస్తాను ఎంత అమ్ముడు పోయాయో. బేరం అయితే అవుతుంది. సో ఇప్పుడు అడిగితే వాళ్ళు రేట్ చెప్పారు. సో ఒకవేళ అమ్ముడు పోతే నేను వీడియో లాస్ట్లో అయితే కవర్ చేస్తాను. సో వీడియో పూర్తి వరకు చూడండి. సో చూడండి సింగాల పోతు ఎర్రగడ్డ మార్కెట్కి రావడం జరిగిందండి. సింగాల పోతు మహారాష్ట్ర బ్రీడ్. ఇవైతే ఈ పోతులు అయితే చాలా ఫాస్ట్గా ఉంటాయండి క్రాసింగ్కి. సో దానికోసం అయితే చాలామంది తీసుకుంటారు డైరీ వాళ్ళకి. క్రాసింగ్ అయితే ఫాస్ట్ ఉంటాయి, కన్సీవ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది సింగాల పోతులలో. మహారాష్ట్ర బ్రీడ్ ఇది. సో మీకైతే క్వాలిటీ చూపెడతాను బల్లం కొనేటప్పుడు ఎలా చెక్ చేయాలో. సో బల్లం కొనేటప్పుడు ఎప్పుడైనా స్కిన్ అనేది చెక్ చేయండి. స్కిన్ అనేది పల్చగా ఉండాలి. సో చూడండి రొమ్ములు అనేది నాలుగు రొమ్ములు అనేది సమానంగా ఉండాలండి. మిల్కింగ్ నర్వ్ అనేది క్లియర్గా స్పష్టంగా కనబడాలి. సో నర్వ్స్ కూడా క్లియర్గా కనబడాలి. సో కొమ్ములు కూడా చెక్ చేయండి. అండ్ కళ్ళు అనేది షార్ప్గా ఉండాలండి ఎప్పుడు. సో మీరు బల్లం తీసుకున్నప్పుడు కళ్ళు అనేది షార్ప్గా కనబడాలి. ముక్కు పైన పదను ఉండాలండి. ముక్కు మీద పదను ఉన్నట్టయితే బల్లం అనేది హెల్తీగా ఉన్నట్టు, పదన లేకుండానైతే ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు. అండ్ పళ్ళను కూడా చెక్ చేసుకోండి, కొమ్ములను కూడా చెక్ చేసుకోండి. ఏమైనా ఈ మధ్య ఏం చేస్తారంటే మార్కెట్లో కొమ్ములను అయితే కట్ చేసి ఏజ్ తక్కువ చూపెట్టడానికి కొమ్ములను కట్ చేస్తారు. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దూడ దాందో లేదో అనేది అయితే చెక్ చేసుకోండి విడిచి. ఎందుకంటే మార్కెట్లో ఏమవుతుందంటే దూడ మార్పిడి అయితే అవుతూ ఉంటుంది. సో తడిబ్బల్లో కూడా చిన్న దూడలను పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు. సో అవి కూడా చెక్ చేసుకోండి మార్కెట్లో. ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో ఇదైతే అన్న వాళ్ళు అయితే తీసుకోవడం జరిగిందండి బర్రె అనేది. ఎంత కొన్నా అన్న? 1,15,000 పడ్డది. ఎంత చెప్పిన వాళ్ళు చెప్పడం?
1,45,000 చెప్పారు. 1,45,000 చెప్పారు. 1,15,000 కొన్నారా? ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము మహబూబ్ నగర్ నుంచి పక్కన నౌపేట మండలం. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఎన్ని లీటర్ పాలు చెప్పారు అనేది? అంటే వాళ్ళు మాకు పక్క 10 అన్నారు చెప్పారు. పక్క 10 అన్నట్టు చెప్పారు. 2 పూటలు కలిపి 10. సో ఎలా అనిపించింది అన్న రేట్ అనేది? ఇప్పుడున్న రేట్లకు అయితే కొంచెం ఏమి అనిపించదని అనుకుంటున్నాం అన్న. ఇది ఎట్లా అంటే రేట్లు ఉన్నాయి కదా అన్న, రేట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇందాక తీసుకుపోయినాం. ఇంత ముందుకు తీసుకెళ్ళరా? తీసుకుపోయినాము, బాగానే అనిపించింది. బాగానే అనిపించింది. పాలు ఇస్తుందా అన్న? మంచిగానే ఇచ్చిందా? చెప్పిన పాలు ఇచ్చిందా? బాగానే ఇచ్చింది. కాకపోతే ఇంకా అంటే మా అదృష్టమో ఏదో కానీ కొంచెం ఎక్కువనే ఇచ్చింది. సో అందుకోసం మళ్ళీ వచ్చారు ఎర్రగడ్డకి అయితే. మళ్ళీ పాలు తక్కువైన ఎండాకాలం అనేది తీసుకున్నారు. థ్యాంక్స్ అన్న. ఓకే. సో చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రేట్ అనేది. సో మొత్తం అయితే చూపెడతాను. సో అన్న అయితే 10,000 కొంచెం ఎక్కువైనా అనిపిస్తున్నాడు. సో ఇక బర్రె నచ్చి అయితే తీసుకోవడం జరిగింది. మార్కెట్లో ఎండాకాలం పాలు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవడం జరిగిందండి. సో చూడండి, కామెంటే చేయండి ఎలా అనిపించిందో. ఫ్రెండ్ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ బర్రెకి అయితే 52,000 అయితే తీసుకోవడం జరిగిందండి. సో చూడవచ్చు కొంచెం గ్రేడర్లో ఉంది. సో దాని దూడ కూడా చూపెడతాను. సో ఇదైతే దాని దూడ. ఎన్ని లీటర్ పాలు చెప్పారా? 6 లీటర్లు చెప్పారు. పూటగా 2 కలిపి పూటకు 3 చెప్పారు. సో చూడండి, పూటకైతే 3 చెప్పడం జరిగిందండి పాలు. సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో రేట్ అనేది. సో ఏవైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలో ఒక లైక్ చేయండి. సో పక్కన సింబల్ హైప్ అని ఉంటుందండి, హైప్ ఇవ్వడం వల్ల ఇలాంటి రైతులకైతే యూజ్ అవుతుంది. సో మీ దగ్గర ఏమైనా బర్రెలు ఆవులు ఉన్నా సో అమ్మడానికి ఉంటే మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల రైతుల దగ్గర తీసుకోవడం వల్ల రేట్ అనేది తక్కువ ఉంటుందండి. సో ఎవరైనా ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, ఛానల్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాస్ డైరీ.